మరి అటు ఈరోజైతే పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితున్నది. పంజాబ్ అయితే వాళ్ళ లాస్ట్ విన్‌తోని ఫుల్ హ్యాపీగా ఉండుంట్రు. అటు ఆర్ఆర్ అయితే మరి అటు క్యాచ్‌లు పట్టుంటే వాళ్ళు గెలిచా అనుకుంటారు లాస్ట్ మ్యాచ్. మరి ఇటు ఆర్ఆర్ గెలవాలంటే అటు వాళ్ళ పవర్ ప్లే బౌలింగ్ అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ పంజాబ్ టాప్ ఆర్డర్‌ని టక్కున ఔట్ చేయాలి. ఇటు పంజాబ్ కూడా మీకు గెలిచే ఛాన్స్ ఉన్నట్టు వైభవ్‌ని, జైస్వాల్‌ని అటు జ్యూరియల్‌ని టాప్ ఆర్డర్‌ని వాళ్ళు కూడా టక్కున ఔట్ చేయాలి. సో, ఇట్లా పవర్ ప్లే‌లోనే మీకు వికెట్లు తీయాలి. ఏ టీమ్ గెలవాలన్నా ఆ టీమ్‌కి అడ్వాంటేజ్ ఉంటది పవర్ ప్లేలో వికెట్లు తీస్తే. సో, ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో షార్ట్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం అంత డెప్త్‌గా వెళ్ళే ప్రయత్నం ఉండవు గానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందు ఆ పిచ్ అయితే మీకు చండీగఢ్‌లో మ్యాచ్ పంజాబ్‌లో కాబట్టి మీకు పిచ్ నెంబర్ 4 అంటాళ్ళు. అక్కడ మీకు పంజాబ్ జీటీతోని ఆడిన మ్యాచ్ అంటాళ్ళు. 160 ప్లేస్ స్కోర్‌లో మీకు కూపర్ కాలనీ అక్కడ బాగా ఆడతాడు. సో, మళ్ళా నైట్ డ్యూ ఫ్యాక్టర్ ఉండొచ్చంటాళ్ళు ఈ పిచ్‌లో. సో, మరి టాస్ గెలిస్తే అయితే బౌలింగ్ ఎంచుకుంటారు. పంజాబ్ అయితే బౌలింగ్ ఎంచుకుంటారు మోస్ట్‌లీ. ఇటు ఆ రాష్ట్రం కూడా ఆలోచిస్తారు మరి బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాలా అని. వాళ్ళు బ్యాటింగ్ చేద్దాం అనుకుంటాను నాకు తెలిసి ఈ మ్యాచ్. సో, ఇక టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఆర్ఆర్ టీమ్ అయితే వాళ్ళకు టాప్ ఆర్డర్ కాకుంటే మిడిల్ ఆర్డర్ నుంచి ఫైర్ కావాలి. మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ కాకుంటే వాళ్ళకైతే ఇబ్బంది ఎదురవుతుంది. సో, వాళ్ళు మిడిల్ ఆర్డర్ క్లిక్ కావాలనుకుంటారు. మరి హెట్మేర్ ఫామ్‌లో లేడు, మళ్ళీ ప్రిటరేషన్ తీసుకొస్తారా అంటే క్వశ్చన్స్ మార్క్స్ ఉన్నాయి. చూడాలి మరి ప్రిటరేషన్ తీసుకొస్తారా అని. బౌలింగ్ యూనిట్స్ బాగా అనిపిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్స్ అయితే వేరే ఉన్నాయి. జో ఫ్రాస్ట్ అంత మంచి ఫైరీ స్పెల్ చూస్తాను. సేమ్ ఈ రోజు నుంచి అసలు ఫైరీ స్పెల్ చూస్తే బాగుంటాయి ఆర్ఆర్‌కి. నండే బర్గర్ బాగా చేస్తాం, బిజ్రేష్ శర్మ బాగా బౌలింగ్ చేస్తాడు. అటు తుషార్ దేశపాండే అయినా శాండీ శర్మ కానీ ఛాన్స్ ఇస్తా కానీ ఒక్కరితో స్టిక్ అయ్యి మీకు తనకే ఛాన్స్ ఇవ్వాలి. తుషార్ దేశపాండే అన్నట్టు శాండీ శర్మ అన్న. సో, ఈ బౌలింగ్ యూనిట్ బాగున్నాయి. అటు స్పిన్‌లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సారీ జడేజా, బిష్ణోయ్, ఇంకా పరాగ్, ఫెరీరా లాస్ట్ మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. అభిషేక్ శర్మ వికెట్ తీసిండు. సో, 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, అన్ని బౌలింగ్ ఆప్షన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో, ఇక మరి పంజాబ్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళైతే టాప్ ఆర్డర్ సెట్ కూపర్ కోహ్లీ గురించి కూడా ఫినిషర్ బ్యాట్ నుంచి రన్స్ అయితే వాళ్ళు హ్యాపీ ఉంటారు. శ్రేయస్ అయ్యర్ అయితే మంచి ఫామ్‌లో ఉండు. ఓపెనర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు మంచి ఫామ్‌లో ఉన్నారు. సో, ఇట్లా అవన్నీ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు అటు పంజాబ్‌కి. ఇక బౌలింగ్ యూనిట్ కూడా హర్షదీప్ సింగ్ బాగా బౌలింగ్ చేస్తారంటారు. బ్రాట్లీ ప్లేస్‌లో మరి లాకీ ఫెర్గ్యూసన్ అవైలబుల్ ఉంటే తీసుకొస్తారా అంటే చూడాలి. ఈ మ్యాచ్‌లో చూడొచ్చో చూడకపోవచ్చు కానీ బ్రాట్లెట్ ఈ మ్యాచ్‌లో రన్స్‌కెళ్తే లాకీ ఫెర్గ్యూసన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు వైశాఖ్ విజయ్ కుమార్ లాస్ట్ మ్యాచ్‌లో రన్స్‌కెళ్ళిండు అనిపించి కానీ హీ కెన్ డూ వెల్. చాలు కూడా మీకు ఉన్నాడు కావాలనుకుంటే. సో, ఇలాంటివి ఉన్నాయి. మార్కస్ స్టోయినిస్ కూడా లాస్ట్ మ్యాచ్‌లో వేసిండు. సో, ఇలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. పంజాబ్ కూడా అట్లున్నది. ఇక మరి కీ బ్యాటరీస్ మాట్లాడుకుంటే అయితే బిష్ణోయ్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఒక బ్యాటిల్ చూడొచ్చు. ఇంకా మీకు అటు ఆర్చర్ మరి ఫైర్ స్పెల్ ఉన్నాడు. ఆ ఆర్చర్ని ఎట్లా ఫేస్ చేస్తారు చూడాలి. ప్రియాన్ షారియా వర్సెస్ ఆర్చర్ ఒకరి బ్యాటిల్ జరిగితే ఆర్చర్ కనుక విర్తిస్తే మరి ప్రియాన్ షారియా కొట్టే అవకాశం ఉన్నాయి. ప్రియాన్ షారియాకి ఎవరు విర్తియద్దు. విర్తిస్తే కొట్టే ప్రయత్నాలు ఉన్నాయి. స్టంప్ టు స్టంప్ ఎత్తే మీకు వికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చూడాలి ప్రియాన్ షారియా ఎట్లా ఆడతారని. సో, ఆర్చర్ వర్సెస్ ప్రియాన్ షారియా అనుకుంటాను. అటు డెప్త్లో మరి స్టోయినిస్ ఉండొచ్చు మీకు. స్టోయినిస్ వర్సెస్ హర్షదీప్, జాన్సన్ ఇలాంటి మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. స్టోయినిస్ వర్సెస్ జాన్సన్ అనుకున్నాం. ఇంకా మీకు హర్షదీప్ కనుక న్యూ బాల్ ఉంటాడు. న్యూ బాల్ హర్షదీప్ వర్సెస్ వైభవ్ సూర్యవంశి ఈ బ్యాటిల్ చూడొచ్చు. జైస్వాల్ పెట్టుకోవచ్చు. సో, ఇలాంటి మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. సో, హర్షదీప్ వర్సెస్ వైభవ్ సూర్యవంశి కూడా చూద్దాం ఎలా ఉంటాయని. ఇక మళ్ళీ ఇక టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఆర్ఆర్ టీం మాట్లాడుకుంటే ఆర్ఆర్లో మీకు వైభవ్ సూర్యవంశి, జైస్వాల్, ఇంకా మీకు అటు ధ్రువ్ జురేల్ టాప్ 3 మీకు మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తాను. అదే కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు. 4లో అటు మీకు ఇక హెట్మేర్తో కొంచెం రియన్ పరాగ్ నుంచి మంచి ఫినిష్ చేయాలనుకుంటారు వాళ్ళు. 5లో మీకు అక్కడ సిచ్యుయేషన్ బట్టి ఆడితే బాగుంటుంది. 5లో హెట్మేర్, 6లో ఫెరీరా, 7లో జడేజా సిచ్యుయేషన్ బట్టి. 8లో ఆర్చర్, 9లో ఇటు బిష్నోయ్, ఆ తర్వాత బిజ్రేష్, తర్వాత బర్గర్. ఇక మీకు ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ దేశపాండే, శాండీ శర్మని ఉంచుకోవచ్చు. ఇక పంజాబ్ టీం మాట్లాడుకుంటే అయితే పంజాబ్ టీంలో మీకు ఇక ప్రజ్వల్ సింగ్, ప్రియాన్ షారియా, అటు కూపర్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్,
మార్కస్ స్టోనిస్, మార్కో జాన్సన్, అటు జారడ్ బ్రాట్లెట్, ఇంకా మీకు హర్షదీప్, ఇంకా మీకు వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్స్ వాళ్ళు. టీం సెట్ ఉన్నది. వాళ్ళు ఏం చేంజెస్ చేయకపోవచ్చు ఈ మ్యాచ్లో కూడా. మరి శశాంక్ సింగ్ కూడా క్యాచ్లు పట్టి ఇంకా నుంచి ఈ మ్యాచ్ల నుంచి వదలొద్దు అనుకుంటారు. ఫీల్డింగ్ బాగుండాలి. మళ్ళీ ఫీల్డింగ్ బాగుంటే కష్టం అవుతుంది. సో రెండు టీంలకు కూడా మా ఫేవరెట్స్ అంటే పంజాబ్ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే అనవసరంగా హోమ్ గ్రౌండ్లో ఓడిపోయినా మళ్ళీ 2 పాయింట్లు పోయినాయి అనుకుంటారు. ఆర్ఆర్ కూడా మరి వాళ్ళ టాపర్ క్లిక్ అయితే వాళ్ళకు గెలిచే అవకాశం ఉన్నాయి. ఆర్చర్ కూడా ఫైర్ స్పెల్ ఎత్తాను, దాని దగ్గర నుంచి కూడా వికెట్లు ఎత్తే పంజాబ్ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉన్నాయి. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఇక అంటే వీడియోలో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.